పెట్టారా? ఓకే. వాళ్ళకు జనసేన పార్టీ సానుభూతి పరులకు పత్రికాముఖంగా నేను కోరుతుందంటే మీకు చేతులెత్తి జోడించి ఏం కోరుకుంటున్నానంటే, ఈ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తారు. ఈయన స్టేట్లో ఎవరూ లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూనే ఉన్నాడు. దానికి మనం జవాబు చెప్పే రోజు ఆసన్నమైంది. ప్రతి ఒక్కలో కూడా మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, జన సైనికులారా, వీర మహిళలారా, జనసేన సానుభూతి పరులారా, మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు కట్టుబడి ఉన్న అందరికీ కూడా ఇటువంటి నాయకుడిని మన రాజమండ్రిలో డిపాజిట్లు లేకుండా ఓడించే బాధ్యత మనందరిపైన ఉంది. మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాడు వస్తే రాజమండ్రి శాంతి భద్రతలు కరువైపోతాయి. వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలనే పీక కోస్తా అని అంటుంటే ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా రాజమండ్రి తటస్థ ఓటర్లను కూడా మేము చేతులు జోడించి మరీ అడుగుతున్నాం. రాజమండ్రి శాంతియుతంగా అవినీతి లేని అభివృద్ధిగా చెందాలంటే జనసేన పార్టీ టీడీపీ కూటమికి మీరు ఓటు వేయండి, గెలిపించుకోండి. మీకు జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము హామీ ఇస్తున్నాం, అవినీతి లేని అభివృద్ధి చూపిస్తాం. ఏ సమస్య వచ్చినా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటాం. మరొక్కసారి అందరినీ కూడా ఈ భరత్ రాముని మనం ఓటు ద్వారా ఆయనకి బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల్లో అతన్ని ఘోరంగా ఓడించమని ప్రార్థిస్తున్నాం. జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.